UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. డ్రీమ్ షేడ్స్ కి కర్త కర్మ క్రియ అన్ని కలిపి మిస్టర్ రాజేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ రాజేష్ గారు. హాయ్ అండి. అంటే మేకప్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు మేకప్ చేస్తారు, హెయిర్ చేస్తారు, ప్రొఫెషనల్స్ అని చెప్తూ ఉంటారు. నలుగురు హీరోస్కి చేసేటప్పుడు, హీరోయిన్స్కి చేసేటప్పుడు ఫొటోస్ కొన్ని మాకు వాట్సాప్ చేసి సో వీళ్ళందరికీ మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ గురించి మేము బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తే ఏంటంటే దే ఆర్ జస్ట్ అండ్ అసిస్టెంట్స్. యాక్చువల్గా ఏంటంటే మేకప్ అసిస్టెంట్ ఇస్ ద డిఫరెంట్, మేకప్ ఆర్టిస్ట్ ఇస్ ద డిఫరెంట్, ప్రొఫెషనల్ ఇస్ ద డిఫరెంట్ అండి. ఓకే, అసిస్టెంట్ వర్క్ ఏంటి, జస్ట్ టచ్అప్ మేకప్ అంటే మేకప్ కింద ఉండేవాడు అసిస్టెంట్. మీరే అడిగారు వాళ్ళకేంటి తేడా ఏంటి, వీళ్ళకేంటి తేడా అని. సరే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అడిగి ప్రొఫెషనల్ పక్కన పెడదాం. ఒక మేకప్ ఆర్టిస్టే ఉన్నాడు, ఒక క్లయింట్ విఐపి క్లయింట్ వచ్చింది అనుకుందాం. ఓకే, నాకు హెచ్డి మేకప్ కావాలంటే హెచ్డి అంటే ఏంటి, ఓకే 3D అంటే ఏంటి, హెయిర్ బ్రష్ ఏంటి అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగాల్సింది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్. ఇప్పుడు అడవిశేషు గారి ఫ్యామిలీ నేనే క్యారీ చేస్తాను, అండ్ భూషణ్ గారి ఫ్యామిలీ నేనే క్యారీ చేస్తాను, నాగభూషణం గారు యా అంటే బెస్ట్ ఫ్రెండ్సే వీళ్ళంతా. అంటే ఇప్పుడు నాకు వాళ్ళ పర్సనల్ కాకుండా నేను ఈవెంట్స్లో వీళ్ళంతా నాకు డైలీ కాంటాక్ట్లో ఉంటారు అండ్ మేము డైలీ కలుస్తూనే ఉంటాం. అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళ మిస్సెస్ది లాస్ట్ డిసెంబర్ హాలోవిన్ డే చేశాం. డబ్బిచ్చినా ఇవ్వకున్నా పేషెన్స్గా వర్క్ చేసి ఇండస్ట్రీలో నా రాజేష్ అనేది ఏంటి అనేది ఒక నేమ్ అనేది తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు ఏ మూవీ అయినా ఏదైనా కూడా సీజీ వర్క్ లేకుండా రాజేష్ అవుట్పుట్ ఇచ్చేది అక్కడి వరకు నేను ఏం తెచ్చుకున్నాను. అంటే నా డ్రీమ్ ఉండేది. అంటే ఇప్పుడు చాలా మూవీస్, ఇప్పుడు వరుడు కావాలి నేనే చేశాను, స్కైలప్ నేనే చేశాను. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాక్చువల్గా డ్రీమ్ షేడ్స్ ఈ పేరు మీరు ఇన్స్టాలో కానివ్వండి, చాలా ఈవెంట్స్ కానివ్వండి సెర్చ్ చేస్తే డ్రీమ్ షేడ్స్ అనే పేరు మీకు ఫస్ట్ కనబడుతూ ఉంటుంది. సో డ్రీమ్ షేడ్స్ ఫౌండర్, CEO, డ్రీమ్ షేడ్స్కి కర్త కర్మ క్రియ అన్నీ కలిపి మిస్టర్ రాజేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ రాజేష్ గారు. హాయ్ అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. రాజేష్ గారు 2-3 months నుంచి అనుకుంటున్నామా మనం ఇంటర్వ్యూ అని చెప్పేసి? షూర్. అసలు అఫ్కోర్స్ మీరు కొంచెం టైం ఇవ్వట్లేదు, నేను కూడా బిజీ అవ్వట్లేదు, నేను కూడా టైం ఇవ్వట్లేదు. వాళ్ళ ఫైనల్లీ ఎవరు టైం ఇవ్వట్లేదు. నేను అడిగినప్పుడు మీరు ఇవ్వట్లేదు, మీరు అడిగినప్పుడు నేను ఇవ్వట్లేదు. ఫైనల్లీ ఈరోజు యా ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అడుగుతాం అయితే క్వశ్చన్స్. యా షూర్, 100% అండి. కానీ ఎలా ఉంది స్టూడియో? కొత్త స్టూడియో స్టార్ట్ చేశారు అంటే యా ఆల్మోస్ట్ ఇంతకు ముందు మంచి స్టూడియో ఉండింది, అది చాలా ఫేమస్. కాకపోతే ఇప్పుడు మంచి హంగులతో ఆర్భాటాలతో స్టార్ట్ చేశారని తెలిసింది. ఎలా ఉంది? నైస్ అండి, సూపర్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను స్టూడియో పెట్టింది కూడా దాని అపోజిటే. ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేశానో దాని అపోజిటే, కాకపోతే కొంచెం చిన్నగా ఉండేది. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ మోడల్స్ కానీ సంథింగ్ ఫోటోషూట్ కానీ కొంచెం కంఫర్టబుల్ లేకుండా దాన్ని బట్టి దానికి అపోజిట్గా ఇంకా పెద్ద లెవెల్లో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫ్లెక్సిబుల్గా మంచిగా స్టూడెంట్స్ కూడా కంఫర్టబుల్ ఉన్నారు. అండ్ మోడల్స్ ఫోటోషూట్స్ కూడా మంచిగా జరుగుతున్నాయి. అండ్ సూపర్. జనరల్గా మీ దగ్గరికి ఏమీ తెలియని ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వస్తే వాళ్ళని కంప్లీట్గా ఒక మోడల్గా చేంజ్ చేసి ఈవెన్ ఫోటోషూట్స్తో సహా అంతా కంప్లీట్ చేసి బయటకు పంపిస్తారు కదా. అంటే మోడల్ అంటున్నారా అండ్ మేకప్ ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నారా? రెండు రకాలుగా. ఎందుకంటే డ్రీమ్ షేడ్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ మేకప్ కదా. డ్రీమ్ షేడ్స్ లో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ కదా. అదే మీరే చెప్పేసేయండి, డ్రీమ్ షేడ్స్ అంటే అసలు ఏంటి, అసలు డ్రీమ్ షేడ్స్ ఎలా స్టార్ట్ అయింది అనేది. యాక్చువల్గా ఏంటంటే నాది మ్యాక్స్ ఏంటంటే నాది ఫ్యూచర్ గోల్ అండి ఇది. అంటే మేకప్ మీద నాకు కొన్ని ఇయర్స్ నుంచి ఫ్యాషన్, యాక్చువల్గా చెప్పాలంటే అది ఫ్యాషన్తో ఏంటంటే అలా ఫ్యాషన్గా మారిపోయింది. దాని తర్వాత ఇంకా నేను ప్రొఫెషనల్గా అంటే నార్మల్గా కాకుండా నేను పర్సనల్గా ఎవరితో చేయలేదు. అండ్ పర్సనల్గా నేను అసిస్టెంట్ కూడా వర్క్ చేయలేదు. యాక్చువల్గా నేను నేర్చుకోవడమే ముంబైలో నేర్చుకున్నాను. ముంబైలో నేర్చుకొని ఇంకా 1 year నేర్చుకొని అండ్ అక్కడ ఇంకా 2 years ఇండస్ట్రీ కూడా చేశాను, ముంబై ఇండస్ట్రీ కూడా. అండ్ సీరియల్స్ చేశాను, మూవీ కూడా చేశాను. అండ్ చేసి అక్కడ ఇంకా ముంబై నుంచి ఇది కాదు మన లైఫ్ అండ్ మన తెలుగు ఉంది అండ్ ఇమ్మీడియట్గా హైదరాబాద్ ప్లాన్ చేసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టూడియో నాది ఏంటంటే ప్రగతి నగర్లో ఉండేది. ప్రగతి నగర్లో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఈ గ్రూప్స్ కానీ సంథింగ్ లైక్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా షిఫ్ట్ మణికొండ. చాలామంది ఇంకా స్టూడెంట్స్ కూడా సార్ మీరు ఉండే ప్లేస్ ఇది కాదు,
మనకు అది ప్రగతి నగర్. ప్రగతి నగర్. మీరు ఏంటంటే మీ ప్రొఫెషనల్గా మీ టాలెంట్గా మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, మణికొండ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్తే ఇంకా చాలామంది ఆర్టిస్టులు కానీ సంథింగ్ స్టూడెంట్స్ కానీ చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఇంకా షిఫ్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకా షిఫ్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 8 years అబోనే అవుతుంది. ఇంకా షిఫ్ట్ చేసిన తర్వాత మోస్ట్లీ చాలామందికి లైఫ్ ఇచ్చాము. అలా ఇండస్ట్రీలోకి పంపించడం కానీ లైక్ చాలామంది ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు వెల్ సెటిల్గా ఉన్నారు. ఇండస్ట్రీలోకి పంపించడం అంటే యాక్చువల్గా మనది ప్రొఫెషనల్ మోడల్స్, ఐ మీన్ ప్రొఫెషనల్ మేకప్ అని చెప్పేసి అనుకుంటాము. అండ్ లేకపోతే ఏంటంటే ప్రొఫెషనల్ మోడల్స్ని మీరు తయారు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కూడా చేస్తారా? యా, ఆఫ్ కోర్స్ ఓకే. కాస్టింగ్ కూడా చేస్తాము. అండ్ వాళ్ళ కెరియర్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ నాది నాట్ మేక్ ఓవర్స్ డ్రీమ్ అనేది అంటే అంటే నేను అది చాయిస్ చేసుకోవడానికి నాకు ఒక మేబీ ఒక 4-5 years పట్టింది, అంటే ఆ నేమ్ పెట్టడానికి. ఎందుకంటే జనరల్గా చాలామంది మేక్ ఓవర్స్ సంథింగ్ నేమ్ అది పెడుతూ ఉంటారు. నేను పెట్టడమే డ్రీమ్ షేడ్స్. అంటే ప్రతి వ్యక్తికి అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, దాంట్లో షేడ్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఒక పెళ్లి కూతురు కానీ ఒక మోడల్ కానీ ఒక యాక్టర్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళ లైఫ్ కెరియర్ చూసుకుంటే వాళ్ళ డ్రీమ్స్లో ఉంటారు, దాంట్లో షేడ్స్ కూడా ఉంటాయి. మీన్స్ వాళ్ళ యాక్టింగ్ పర్పస్ అంటే ఏ వేలో వెళ్దాము అనేది. కాబట్టి ఆ పేరు అలా కొన్ని రకాలుగా మార్చుకొని ఆ డ్రీమ్ షేడ్స్ అనేది పుట్టింది అనమాట. సో డ్రీమ్ షేడ్స్ కి ఇంత అర్థం ఉందన్నమాట. Yeah. ఎవరు పెట్టారు డ్రీమ్ షేడ్స్ అనేది? నేనే అండి. సో మీ డ్రీమ్ కి తగ్గట్టుగా డ్రీమ్ షేడ్స్ ని క్రియేట్ చేసి ఇప్పుడు డ్రీమ్స్ లో కాకుండా ఒరిజినాలిటీలో బ్రతుకుతున్నారు. ఆఫ్ కోర్స్ ఆ డ్రీమ్ షేడ్స్ లో చాలా మందికి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ 100%గా ఇప్పుడు నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో మేకప్ కానీ సంథింగ్ లైక్ మోడల్స్ కానీ అందరూ కూడా వెల్ సెటిల్గా ఇప్పుడు జర్నీ చేస్తున్నారు. అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ అయితే. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఇన్స్టాలో మీ పేజ్ నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. కాకపోతే డ్రీమ్ షేడ్స్ లో ఇంతమంది మోడల్స్ ఉన్నారా అని చెప్పేసి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ రాజేష్ గారు, నాకు ఒక చిన్న డౌట్, లైక్ అంటే ఈ ప్రొఫెషన్ అంతా బాగానే ఉంది, బిజీగా సాగుతుంది. ఈవెన్ మీరు ఈవెంట్స్ కూడా చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా. సో మళ్ళీ అదేంటి ఈవెంట్స్ అంటే టైం ఎక్కడ సరిపోతుంది? అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు బ్యాక్ సపోర్ట్ మా మిస్సెస్ కూడా ఇస్ అ ప్రొఫెషనల్. సూపర్. కాబట్టి నాకు టైం అనేది షఫిల్ చేసుకుంటాం యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు స్టూడియో చూసుకోవాల్సి వస్తుంది అండ్ మూవీస్ కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు సీరియల్స్ అయితే ఏవైతే ఆల్ ఛానల్స్ కూడా కవర్ చేసుకున్నాను. ఆల్ ఛానల్స్ ఇప్పుడు ఎవ్రీ సీరియల్ కూడా నేను డిజైన్ చేసినాను, అంటే క్యారెక్టర్ డిజైన్ చేసింది కూడా నేనే. దాని తర్వాత కంటిన్యూగా చీఫ్స్ వచ్చేస్తారు, వాళ్ళు కంటిన్యూగా మూవ్ చేస్తారు. అలా అదొక పార్ట్. అండ్ డ్రీమ్స్ ఇప్పుడు స్టూడియో అనేది ఒక పార్ట్, మూవీస్ అనేది ఒక పార్ట్, ఈవెంట్స్ అనేది ఒక పార్ట్. దీంట్లోనే ఇన్ని పార్ట్స్ ఉన్నాయి డ్రీమ్ షేడ్స్లో. అండ్ డ్రీమ్ ఫ్యాషన్ మోడల్స్ ఇస్ మై బ్రాండ్, అది కూడా నాదే బ్రాండ్. దాంట్లో ఏంటంటే మోడల్స్ అండ్ ఫ్యాషన్ షోస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కెరియర్ అంటే అది కూడా ఎందుకంటే డ్రీమ్ ఫ్యాషన్ మోడల్స్ పెట్టిన దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో చాలామంది మోడల్స్ కానీ చాలామంది ఏంటంటే ఏంటంటే ఫ్యాషన్ అనేది చాలామందికి ఇంట్రెస్టే, కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫారం దొరకట్లేదు వాళ్ళకి. అంటే ఎక్కడికి వెళ్తే అంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడమే చాలా కష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంట్రీ అనేది ఈ రకంగా చూయిద్దామని చెప్పి నేను డ్రీమ్ ఫ్యాషన్ మోడల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అంటే ఎలా ఉండాలి, ఏ యాక్టింగ్ కానీ సంథింగ్ లైక్ వాళ్ళ ఎంట్రీ కానీ, అంటే మనతో చాలామందికి లైఫ్ ఇస్తూ ఇప్పుడు సీరియల్లో కానీ అండ్ మూవీస్లో కానీ చాలా వెల్ సెటిల్గా ఇప్పుడు వాళ్ళు జర్నీ చేస్తున్నారు. సో సీరియల్స్ ఇంకా మూవీస్ చాలా వాటిల్లో వాళ్ళతో పాటు మీ జర్నీ కూడా అలా కొనసాగుతూనే ఉంది. బట్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ చాలా మంది లైక్ అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద హీరోస్ అవనివ్వండి, లైక్ అంటే కొంతమంది హీరోస్ అవి మీరు చెప్తేనే బాగుంటుంది, వాళ్ళకు కూడా మీరు అప్పుడప్పుడు వెళ్ళి ఐ మీన్ అంటే వాళ్ళతో కూడా మీరు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుందని విన్నాను, అది నిజమేనా? యా, ఆఫ్ కోర్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను పర్సనల్గా అనేది ఇప్పటివరకు నేను వర్క్ చేయలేదండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అలా? పర్సనల్గా అయితే ఇంకా వర్కౌట్ అవుతుంది. యా, ఆఫ్ కోర్స్. కాకపోతే ఒక్క దగ్గరే మనం స్ట్రక్ అయిపోతాం యాక్చువల్గా. ఓకే. అంటే అందుకోసం ఏంటంటే నా డ్రీమ్ అనేది మీకు చెప్పాను, నా డ్రీమ్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే నాతోనే కాకుండా నా దగ్గర ఉన్న ఏదైతే విద్య కానీ కళ కానీ చాలా వేల మందికి నేను ఇవ్వాలని ఒక డ్రీమ్తో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఫైనల్గా మీరు మణికొండలో ఉండి ముంబై రేంజ్లో ప్లాన్ చేస్తున్నా అంటారు అంతా యా ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్గా, ప్రొఫెషనల్గా. నార్మల్గా కాదు, ఇది ప్రొఫెషనల్గా. హైదరాబాద్ టు ముంబై, ముంబై టు ప్రగతి నగర్, ప్రగతి నగర్ టు మణికొండ. వెల్ సెటిల్ ప్రగతి నగర్, అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాను. ఓకే, ఇప్పుడు అంటే రెసిడెన్స్ మీద ప్రగతి నగరేనా? యా, ఓకే. నా రెసిడెన్స్ ఆల్రెడీ షిఫ్ట్ మణికొండ. నేను ఉండేది మణికొండలోనే, నా స్టూడియో కూడా ఉండేది మణికొండలో. యా స్టూడియో మణికొండ అని తెలుసు, నేను ఉండేది కూడా మణికొండలో. మీరు ఉండేది కూడా మణికొండ. సో ఇన్ ఫ్యూచర్ ముంబైకి వెళ్ళిపోయే ప్లాన్స్? నో అండి. హైదరాబాద్ మీరు ముంబైలో చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? యా ఆఫ్ కోర్స్. ఓకే. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు చాలా మంది, కాకపోతే ప్రొఫెషనల్స్ లేరు. ఇది చాలా మందికి తెలియాల్సిన పాయింట్ ఇది. నేను దీని గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది కాల్స్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయండి ఇలా అడుగుతూ ఉంటారు కొంతమంది మేకప్ ఆర్టిస్టులు కానివ్వండి. అంటే మేకప్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు జనరల్గా వాళ్ళు మేకప్ చేస్తారు, హెయిర్ చేస్తారు, ప్రొఫెషనల్స్ అని చెప్తూ ఉంటారు. నలుగురు హీరోస్కి చేసేటప్పుడు, హీరోయిన్స్కి చేసేటప్పుడు ఫొటోస్ కొన్ని మాకు వాట్సాప్ చేసి సో వీళ్ళందరికీ మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ గురించి మేము బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తే ఏంటంటే దే ఆర్ జస్ట్ అండ్ అసిస్టెంట్స్. యా ఆఫ్ కోర్స్. సో వాళ్ళకి ఏమీ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం తెలీదు. కానీ చూస్తే మీ ఏరియా సరౌండింగ్స్లోనే మణికొండ, కొండాపూర్ ఆ సరౌండింగ్స్లోనే వాళ్ళ పెద్ద పెద్ద స్టూడియోస్ పెట్టి వాళ్ళు కూడా ఒక ఇన్స్టా పేజ్ మెయింటైన్ చేస్తూ ఇది తెలుసు అది తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మేకప్ అసిస్టెంట్ ఇస్ ద డిఫరెంట్, మేకప్ ఆర్టిస్ట్ ఇస్ ద డిఫరెంట్, ప్రొఫెషనల్ ఇస్ ద డిఫరెంట్ అండి. ఓకే. అసిస్టెంటే. అసిస్టెంట్ వర్క్ ఏంటి, జస్ట్ టచ్ అప్ మేకప్ అంటే మేకప్ కింద ఉండేవాడు అసిస్టెంట్. మేకప్ ఆర్టిస్ట్ అంటే అసిస్టెంట్గా ఉండేవాడు వాడు నేర్చుకొని, అంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకొని మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఇప్పుడు మేకప్ వాడు ప్రొఫెషనల్ అని చెప్పుకుంటున్నాడు. ప్రొఫెషనల్స్ ఇస్ ద డిఫరెన్స్. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళ స్టైలింగ్ కానీ, లైక్ వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ టోటల్ డిఫరెంట్ అండి. మోస్ట్లీ నేను హైదరాబాద్లో నేను రీసెర్చ్ కూడా చేస్తున్నాను యాక్చువల్లీ, హైదరాబాద్ని కూడా. అంటే నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత చాలా సఫర్ అయ్యాను. అంటే మేబీ నేను అంటే ఎవరు కూడా ముంబై నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి అండ్ ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చి అంత ఈజీ కాదు. నేను చాలా చూశాను. అంటే ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ ఇంత డిఫరెన్స్గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ చాలా సఫర్ అయ్యాను దాంట్లో కూడా. ఎందుకంటే ఒక సీరియల్లో చేయాలన్నా, ఒక మూవీలో చేయాలన్నా అంత ఈజీగా కాదు. అయినప్పటికీ కూడా నేను ప్రొఫెషనల్గా నేను ఎంట్రీ ఇచ్చింది ఇండస్ట్రీలోకి నేను మేకప్ ఆర్టిస్ట్గానే, నాట్ అసిస్టెంట్. జస్ట్ నా బ్యాగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నన్ను మేకప్ ఈజ్ అ ప్రొఫెషనల్ వాళ్ళే అన్నారు తప్పించి నేను ఎప్పుడు కూడా నేను అనలేదు. బికాస్ అసిస్టెంట్స్ ప్రొఫెషనల్స్ అవ్వకూడదా? అసిస్టెంట్ ప్రొఫెషనల్ ఎలా అవుతారండి? అంటే మేబీ ఆ ప్యాషన్ తోటి వాళ్ళు కూడా మీలానే వెళ్ళి అక్కడ ముంబై వరకు వెళ్ళి ఏదైనా కోర్స్ చేయొచ్చు కదా? యా ఆఫ్ కోర్స్ చేయొచ్చు, దాంట్లో నో ప్రాబ్లం, చేస్తే ఓకే ఫైన్. ఏమి చేయకుండా మాత్రం అసిస్టెంట్స్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్స్ అవ్వలేరు, ఎంత నేర్చుకున్నా కానీ. ఒకటండి, ఇప్పుడు ఇది ఒక సముద్రం అండి. బ్యూటీ అనేది ఒక సముద్రం. స్టిల్ నేను కూడా ఇంత నేర్చుకొని, ఇంత నాకు టాలెంట్ ఉండి, ఇంత వందల మందికి నేర్పించి అండ్ పెద్ద పెద్ద హీరోస్ దగ్గరికి నేను వర్క్ వెళ్ళి సీరియల్స్ చేసి, మూవీస్ చేసి అండ్ ఈవెంట్స్ చేసుకుంటూ అండ్ ఈ స్టూడియో నడుపుతూ అయినా కూడా స్టిల్ నేను కూడా ఇంకా జీరో అనుకుంటాను. జీరో అనుకోండి, ఎందుకంటే ఇది ఒక సముద్రం. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అనేలాగా ఫీల్ అవుతాను నేను. కాబట్టి ప్రొఫెషనలిజం ఈజ్ అ డిఫరెంట్. కాబట్టి ఇప్పుడు మనకన్నా ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే మనకన్నా క్లయింట్స్ అడ్వాన్స్ అయ్యారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈవెంట్ వచ్చింది, సార్ నాకు హెచ్డి కావాలా, 3D కావాలా, 4D కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎయిర్ బ్రష్ కావాలని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ మీరే అడిగారు వాళ్ళకేంటి తేడా అంటే వీళ్ళకేంటి తేడా అని. సరే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ పక్కన పెడదాం. ఒక మేకప్ ఆర్టిస్టే ఉన్నాడు, ఒక క్లయింట్ విఐపి క్లయింట్ వచ్చింది అనుకుందాం. ఓకే నాకు హెచ్డి మేకప్ కావాలంటే హెచ్డి అంటే ఏంటి, ఓకే 3D అంటే ఏంటి, హెయిర్ బ్రష్ ఏంటి అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగాల్సింది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ కదా. అంటే మేకప్ ఆర్టిస్ట్కి ప్రొఫెషనల్స్కి డిఫరెన్స్ అది. సో
మేకప్లో కూడా హెచ్డీలు 3డీలు ఇవన్నీ అంటే ఓన్లీ చాలా. ప్రొఫెషనల్స్కే తెలుస్తాయి. అఫ్ కోర్స్ ఈవెన్ నాకు తెలియదు, నేను ఆలోచిస్తాను ఏంటి మేకప్లో ఇన్ని ఉంటాయా అని చెప్పేసి. ఇప్పుడు మా స్టూడియోలో ట్రైనింగ్ అండి 20 to 30 టైప్ ఆఫ్ మేకప్స్ నేర్పిస్తాం. అండ్ బేసిక్ టు 3D హెచ్డి హెయిర్ స్టైల్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ కొత్తగానే ఉంటాయి మీకు వినడానికి. అదే కదా, మాకేముంది ఒక మేకప్ మ్యాన్ ఉంటాడు, ఒక టచ్అప్ చేసేసి ఏదో హెయిర్ని కొంచెం సెట్ చేసేసి కిందకి పంపిస్తారు, మేము వచ్చి మీలాంటి ప్రొఫెషనల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలాంటప్పుడే కదా మాకు తెలిసేది ఓకే ఇన్ని ఉంటాయా మేకప్లో అని ఇప్పుడు చెప్పేసి. ఎగ్జాంపుల్ ఉంది మ్యారేజెస్, ఇప్పుడు ఈ బ్రైడ్ మేకప్సే ఉన్నాయండి. బ్రైడల్ మేకప్స్ బ్రైడల్ మేకప్సే ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో బేసిక్ ఉంటుంది, 3D ఉంటుంది, హెచ్డి ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్రష్ ఉంటుంది. కాకపోతే అన్నీ చూస్తే మళ్ళీ బ్రైడలే. ఇన్ని వేరియేషన్స్ ఉంటున్నాయి దీంట్లోనే. అంటే మనకన్నా అడ్వాన్స్ క్లయింట్స్ అయిపోయారు ఇప్పుడు. ఓకే, ఇంకా వాళ్ళు ఏంటంటే బ్యూటీకి ఎంత పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇచ్చేంత అవుట్పుట్ ఇచ్చే వాళ్ళంతా మన దగ్గర లేరు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే. సో నేను ఒక కామెడీ బిట్ చూసాను, పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, ఎవరికి బాగుంటుంది అంటే మేకప్ మ్యాన్స్కి, ఐ మీన్ మేకప్ ప్రొఫెషనల్స్కి, కెమెరామెన్స్కి అండ్ వచ్చే రిలేటివ్స్కి, ఈవెన్ క్యాటరింగ్ ఇచ్చే వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి విన్నా. సో దాంట్లో అయితే 100% మీరు కూడా ఉంటారు. అఫ్ కోర్స్ నాది అంటే ఓపెన్ టు ఓపెన్ అండి, నేనేం దాచుకున్నది లేదు. ఒక ఈవెంట్ నేను మినిమం ఛార్జ్ 15 నుంచి 1.5 lakh ఇస్తానండి ఒక బ్రైడ్కి. విఐపీస్కి, వివిఐపీస్కి, సెలబ్రిటీస్కి చాలా. అలా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చాలామంది హీరోస్కి ఇప్పుడు నేను చెప్పాను పర్సనల్ అయితే నాకు నాట్ ఇంట్రెస్టెడ్. కాకపోతే వాళ్ళ ఈవెంట్స్ నేనే చేస్తాను. ఇప్పుడు అడవి శేషు గారి ఫ్యామిలీ నేనే క్యారీ చేస్తాను, అండ్ భూషణ్ గారి ఫ్యామిలీ నేనే క్యారీ చేస్తాను, నాగభూషణం గారు. నా అంటే బెస్ట్ ఫ్రెండ్సే వీళ్ళంతా. అంటే ఇప్పుడు నాకు వాళ్ళ పర్సనల్ కాకుండా నేను ఈవెంట్స్లో వీళ్ళంతా నాకు డైలీ కాంటాక్ట్లో ఉంటారు అండ్ మేము డైలీ కలుస్తూనే ఉంటాం. అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళ మిస్సెస్ది లాస్ట్ డిసెంబర్ హాలోవిన్ డే చేసాము. అంటే వాళ్ళ పర్సనల్స్ అనే వాళ్ళ చాలా సెలబ్రిటీస్కి నేను పర్సనల్ కాకుండా ఏంటంటే ఈవెంట్స్ క్యారీ చేస్తాను. ఈవెంట్స్కి మాత్రం 110% నాకు కాల్స్ వస్తాయి. సో జనరల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైఫ్ కానివ్వండి, అభిషేష్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తారు? షూర్, నేను వెళ్తాను. నేను అసిస్టెంట్ స్టూడెంట్స్ పంపిన మేజర్ ఈవెంట్స్ అని నాయే ఉంటాయి, మీవే ఉంటాయి. నా డేట్స్ బిఫోరే లాక్ అయిపోతాయి. అవునా? ఓకే. అప్పుడు ఒక బ్రైడల్ మేకప్ అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ లేడీ ఎవరైనా కానీ ఛార్జ్ అనేది ఎవరికైనా సేమే ఉంటుంది. నో 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 ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇస్ మిడిల్ క్లాస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి బడ్జెట్ అనేది వేస్తాం మనం. ఎవరికైనా డబ్బు వాళ్ళకి ఉంటుంది పాపం, అది చెప్తున్నాను కదా, డ్రీమ్ అనేది ఉంటుంది. పెళ్ళి కూడా ఒక డ్రీమే అండి. అలా రెడీ అవుదాం, ఇలా రెడీ అవుదాం. కాకపోతే మళ్ళీ ఫైనాన్షియల్గా చూస్తే వాళ్ళు వీకే ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను క్లయింట్స్ చెప్తాను, కాంప్రమైజ్ అవ్వకండి, లైఫ్లో ఒక్కసారే కదా చేసుకునేది, మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు కదా అని చెప్పి నేను క్లయింట్స్కి నేను చెప్తుంటాను అనమాట. అలా కాబట్టి కాంప్రమైజ్ అవ్వకండి. ఇస్ ద బెస్ట్ సెలెక్ట్ అంటే నేనని కాదు, బెస్ట్ ఉన్న మేకప్ ఆర్టిస్ట్లతో చేయించుకోండి, మీకు అదొక స్వీట్ మెమొరీగా ఉంటుంది అని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చేసుకోరు కాబట్టి ఇట్స్ స్వీట్ మెమొరీ. కాబట్టి మంచి ఆర్టిస్ట్ని వెతుక్కోండి, చేసుకోండి అని చెప్తాను. నాకు కాల్ వచ్చినా కూడా నేనే అని చెప్పాను, నేను చేస్తానని చెప్పాను. ఓకే, మీకంటే బాగా చేసే వాళ్ళు ఉన్నా పర్వాలేదు అని చెప్తారు, కానీ స్వీట్ మెమొరీస్ అని చెప్తాను. కానీ అది కాంప్రమైజ్ అవ్వకండి. సో బడ్జెట్ అనేది అయితే మీరు రేంజ్ ని బట్టి కూడా బడ్జెట్ డిజైన్ చేస్తారు. 10,000లో చేసిన రోజులు ఉన్నాయి, 15,000 కూడా చేసే ఉన్నాయి. అంటే క్లయింట్స్ని బట్టి అండ్ వాళ్ళ దాని మీకించి మేము చార్జెస్ అనేది చార్జ్ చేస్తాం. సో మినిమం రాజేష్ వెళ్ళాలంటే నేను వెళ్ళాలంటే మినిమం 50 to 1.5 lakh అండి. 50 to 1.5 lakh. ఓకే, మోస్ట్లీ 50,000 అక్కడ పెట్టండి రాజేష్. నేను రానండి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ నార్మల్. ఓకే, నేను ఫస్ట్ కాల్లో చెప్పేస్తాను, నేను రావాలంటే ఇంత అండి. ఓకే అంటే నా గురించి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టిల్ కూడా నవంబర్, డిసెంబర్, జనవరి బుక్ అయిపోయి ఉన్నాయి, డేట్స్ లాక్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఒక్కొక్క ఈవెంట్కి నేను 1.5 lakh 120 ఆల్రెడీ చార్జ్ తీసుకుంటాను. కానీ అంతా బాగానే ఉంది, ఇటు మేకప్ ఇదంతా కూడా. మళ్ళీ కాస్టింగ్ అనేసరికి ఇప్పుడు అది డ్రీమ్ షేడ్స్ నుంచి అవుతుందా, మళ్ళీ దానికి సపరేట్గా వేరే ఏమన్నా? సపరేట్ ఏం లేదండి, మొత్తం కూడా ఒకటే డ్రీమ్ షేడ్సే. చెప్పాను కదా, డ్రీమ్ మేక్ ఓవర్స్, డ్రీమ్ అండ్ డ్రీమ్ ఫ్యాషన్ మోడల్స్, బ్రాండ్ అనేది ఒకటే. కాకపోతే ఏంటంటే
డివిజన్ ఇస్ ద డిఫరెన్స్ అంతే. సో ఒక బీటెక్ స్టూడెంట్ వన్స్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ చూసి జాబ్ ఎలా ఇప్పించి కాలేజ్ బయటకు పంపిస్తుందో, అంటే దేనికైనా టాలెంట్ అనేది ఇంపార్టెంట్. సో అలానే మీ డ్రీమ్ షేడ్స్ నుంచి కూడా ఒక స్టూడెంట్ వచ్చారు అంటే వాళ్ళని మేకోవర్ చేసి అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీరు వాళ్ళని బయటకు పంపించే వరకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ మాక్సిమం తీసుకుంటారు. 110% అండి. మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు, నేను లైవ్లో చెప్తున్నాను మీకు. మా ఫీడ్బ్యాక్ మా స్టూడెంట్స్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అండ్ మోడల్స్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు కాల్ చేసినా కూడా సార్ అని వాళ్ళు నా గురించి ఒక 15 నిమిషాలు పొగిడి అమ్మ ఆపండి ఇంకా అని చెప్తాను నేను. అసలు విషయం చెప్తాను, మాట్లాడుకుందామని చెప్తాను. కానీ ఇది ఒక చిన్న విషయం ఇక్కడ నేను అంటే ఒక చిన్న క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను. జనరల్గా ఫ్యాషన్ వరల్డ్ అంటేనే అదొక డిఫరెంట్ వరల్డ్, లైక్ అంటే ఒక రంగుల ప్రపంచం అని చెప్పొచ్చు. అయితే చాలా హోప్స్ ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి కానివ్వండి, లేకపోతే ఒక పూర్ స్టేటస్ నుంచి వచ్చిన పర్సన్కి అయినా కానీ అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళాలి, మనం కూడా డెవలప్ అవ్వాలి, చాలా నేర్చుకోవాలి, మనం కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలి అని చెప్పేసి ఎవరికి ఉండదు, ఏ మనిషికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అమ్మాయిలకి అనేసరికి ఒక సేఫ్టీ లేని ప్లేస్ అనుకోవచ్చు. ఇటు ఫినాన్షియల్గా కానివ్వండి, అటు ఫిజికల్గా కానివ్వండి, ఎలా అయినా. ఫస్ట్ ఫినాన్షియల్గా మనం డిస్కస్ చేద్దాం. కొంతమంది బయట ఇప్పుడు చాలా వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే ఒక కోర్స్ నేర్చుకుందామని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి ఒక ఫీ పే చేసేసి వెళ్తున్నారు. కానీ ఒక 40 days అయినా 50 days అయినా మీరు మినిమం ఇన్ని డేస్ అని చెప్పేసి కొంతమంది పెడుతూ ఉంటారు ఒక టైం పీరియడ్. అయినా కానీ వాళ్ళకి మినిమం రావట్లేదు, బేసిక్ రావట్లేదు. ఇప్పుడు మీరు 3Dలు హెచ్డీలు ఏవో చాలా చెప్పారు, వాళ్ళకి బేసిక్ రావట్లేదు. పోనీ వాళ్ళు పే చేసిన ఫీ ఏమైనా రిఫండ్ చేస్తారా అంటే అది లేదు. కానీ పోనీ వచ్చే వరకు నేర్పిస్తారా అంటే ఎన్ని రోజులైనా కానీ రావట్లేదు. సో అది కేవలం అక్కడ నేర్పించే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్లనే అంటారా? 110% అండి. ఓకే, మరి అలాంటి వాళ్ళకి మీ దగ్గర నుంచి అంటే మీకు కొన్ని లైసెన్స్లని అలాంటివి ఏమీ ఉండవా? యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీకి మట్టుకైతే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను మేజర్గా ఏంటంటే నేను కోరుకునే దీనికి కూడా ఒకటి వస్తే బాగుండేదేమో అని నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు అనుకుంటున్నాను దీనికి కూడా ఒక పోరాటం చేద్దామని ఎగ్జాంపుల్గా. ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారండి. ఇప్పుడు లైవ్లో నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తుంటారు, వైజాగ్ 10 లక్షలు పెట్టేసి వచ్చానండి, హైదరాబాద్లో వచ్చి ఒక 5 లక్షలు పెట్టేశానండి, అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను, బయటకు వస్తే మళ్ళీ నా దగ్గరకు వస్తే ఏమొచ్చామ్మా అంటే జీరో. అసలు ఏం నేర్పించారు? జీరో. వాళ్ళు ఏదో పాపం బంగారాలు తాకట్టు పెట్టుకొని ఎక్కడో బయట ఇంట్రెస్ట్లకు తెచ్చుకొని రియల్లీ అండి. నాకు అసలు కరోనా తర్వాత స్టూడియోకి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు ఆ టైంలో. నాకు అసలు కదిలిస్తే ఏడ్చేవాళ్ళండి పాపం. వాళ్ళని చూస్తుంటే అసలు ఏంట్రా బాబు నా కర్మ అనుకుంటుంటే నేను. అవునా? ఎంత అసలు వాళ్ళని టచ్ చేస్తేనే ఏడ్చేవాళ్ళండి. అంత సఫర్ అయిపోయారు. వాళ్ళకి ఫ్యాషన్ అండి, అసలు మేకప్ అనేది ఫ్యాషన్ అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ లేని బిజినెస్ అండ్ వాళ్ళకి సూటబుల్ బిజినెస్ అయినా వాళ్ళకి అంత ఫ్యాషన్ ఉండి కూడా డబ్బులు పెట్టుకొని బంగారు తాకట్టు పెట్టేసుకొని అప్పులు చేసేసుకొని 10 రూపాయలు ఇంట్రెస్ట్ పెట్టేసుకొని తీసుకొచ్చుకొని ఈ స్టూడియోలకు పెడుతున్నారు. వాళ్ళు నేర్పిస్తున్నారు ఏంటో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా సఫర్ అయిపోతున్నారు. అసలు ఇంకా వాళ్ళకి చాలా మంది కరోనా టైంలో చాలా ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చారు ఆయన. అవునా? చూడలేక అసలు పాపం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వెల్ సెటిల్లో ఉన్నారు పాపం. వాళ్ళు పాపం ఎందుకు వెల్ సెటిల్? చాలా వెల్ సెటిల్. ఎందుకంటే నేను ఓకే నాకు సెకండరీ నాకు నాకు ఈవెంట్స్ ఉన్నాయి, మీన్స్ నా పర్సనల్ ఈవెంట్స్ కానీ లైక్ నేను ఈవెంట్ నేను స్టూడియో మీద నేను ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియో అనేది ఒక పార్ట్ నాది, కాకపోతే స్టూడియో ఈజ్ అ మేజర్ కూడా నాకు మళ్ళీ. ఎందుకంటే స్టూడియోలు అంటే నా కళని ఒక 100 అంటే ప్రొఫెషనల్గా ఒక 1000 మందిని తయారు చేయాలని నా టార్గెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ అది. ఓకే, అందుకోసం పేషెన్స్గా నేను వర్క్ చేస్తుంటా దాంట్లో నేను. ఎందుకంటే అది ఇండస్ట్రీ ఆ ఫీల్డ్ అనేది నేను చాలా చిన్న నుంచి వచ్చా. నేను ఏదో పైనుంచి దిగి రాలేదు. నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చా నుంచి నాకు తెలుసు ఆ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది. ఆ చిన్న నుంచి ఈ లెవెల్ వరకు వచ్చానంటే అది చాలా సఫర్ అయ్యి చాలా బాధలు. ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, ఇప్పుడు చాలా మందికి ఇండస్ట్రీలో చేసిపించుకుంటే డబ్బులు ఇవ్వరు. చాలా మంది నాకు అలా చేశారు. కాకపోతే నేను ఒకటే అనుకున్నాను, నేను డబ్బులతో రాలేదు, డబ్బుల కోసం రాలేదు. నేను నా టాలెంట్ ప్రూవ్ చేయడానికి వచ్చా ఇండస్ట్రీకి.
టాలెంట్ ప్రూవ్ అయిన తర్వాత మనీ కూడా చాలా అవసరం కదా. యా ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్కి, నేను అది కూడా చెప్తాను నా స్టూడెంట్స్కి నేను, మీరు నేర్చుకున్న తర్వాత డబ్బు కోసం మీరు పరిగెత్తకండి, మీ టాలెంట్ కోసం పరిగెత్తండి, డబ్బు మీ వెనకాల ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే స్టూడెంట్స్కి మరీ మరీ చెప్తుంటాను నేను. అది ఎప్పుడైతే డబ్బు కోసం పరిగెత్తుతాడో వాడు 110% కొలాప్స్ అయిపోతాడు. ఎప్పటికైతే వర్క్ కోసం పరిగెత్తాడో 100% సక్సెస్లో ఉంటాడు వాడు. కానీ రాజేష్, మీకు అసలు వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు కొంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ చెప్పారు, వాళ్ళని వదిలేద్దాము. కాకపోతే మీరు చెప్పని పేర్లు కూడా ఉన్నాయి మీరు వర్క్ చేసి. సో ఈ కొన్ని మూమెంట్స్ లైక్ అంటే చాలా పెద్దవాళ్ళు అయ్యి ఉండి కూడా ఇండస్ట్రీలో వర్క్ చేయించుకొని మనీ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయా? యా అంటే అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వస్తే ఆర్టిస్ట్లకి సంబంధం లేదండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మధ్యలో మీకు తెలియదు ఏముంది, ఇండస్ట్రీలో మేనేజర్స్ ఉంటారు, లైక్ సంథింగ్ దేనికైనా మీడియేటర్స్ అయితే ఉంటారు, త్రూ వాళ్ళతోనే కదా. చీఫ్స్ ఉంటారు, నేను చేసిన స్టార్టింగ్లో చీఫ్స్తోనే కదా వెళ్ళి డైరెక్ట్ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ తీసుకోలేదు. స్టార్టింగ్లో నాకు ఐడియా కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంట్రీ అనేది నాకు దొరికిపోయింది ఈజీగా, గాడ్ గిఫ్ట్ అది. కాకపోతే ఏంటంటే అక్కడ నేను సఫర్ అయ్యాను చాలా. కాకపోతే అక్కడ నేను మళ్ళీ నేను ఏంటంటే ఒకటి ఆలోచించుకుంది ఏంటంటే ఇది కాదు లైఫ్, మనీ ఇస్ నాట్ ఎ లైఫ్, టాలెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నమ్ముకున్నాను. అందుకు పేషెన్స్గా వర్క్ చేశాను నేను. డబ్బు ఇచ్చినా ఇవ్వకున్నా పేషెన్స్గా వర్క్ చేసి ఇండస్ట్రీలో నా రాజేష్ అనేది ఏంటి అనేది ఒక నేమ్ అనేది తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు ఏ మూవీ అయినా ఏదైనా కూడా సీజీ వర్క్ లేకుండా రాజేష్ అవుట్పుట్ ఇచ్చేది అక్కడి వరకు నేను ఏం తెచ్చుకున్నాను అంటే గ్రాఫిక్స్ లేకుండా కూడా నేను అవుట్పుట్ ఇచ్చేస్తాను. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ చాలా మూవీస్ నాకు ఆఫర్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 3rd 4th వస్తున్నారు. చాలా 3-4 మూవీస్కి పెద్ద పెద్ద బ్యానర్స్కి సైన్అప్ చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఓ చేస్తున్నారా? యా. ఓకే. అంటే నా డ్రీమ్ ఉండేది అంటే ఇప్పుడు చాలా మూవీస్, ఇప్పుడు వరుడు కావాలి నేనే చేశాను, స్కైలాప్ నేనే చేశాను. అంటే అలా కాదు, నేను అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. అంటే ఆ లెవెల్ అది కాదు నాది. అంటే ఒక క్రియేటివిటీస్ మూవీ కావాలి నాకు. ఓకే. అంటే మన దగ్గర ఉన్నది ఇంకా జనాలకి చూపించాలి అవుట్పుట్. అంటే ఇంకా డిఫరెంట్ వేలో వెళ్దామని హర్రర్ మూవీస్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిఫరెంట్గా థ్రిల్లింగ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఈ మేకప్ కి ఆ మేకప్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. చాలా ఉంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్స్ మీదకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రొమాంటిక్ మూవీస్ ఉంటాయి, దాంట్లో ఏముంటుంది జన్ బేసిక్ మేకప్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఇప్పుడు సీరియల్ బేసిక్గా ఉంటుంది. అంటే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే డిఫరెంట్లోకి వెళ్ళాలి. ఆ మూవీ కోసం ఇప్పుడు నేను వెయిటింగ్లో ఉన్నాను. ఆల్రెడీ అది నాకు వచ్చేసింది కూడా, అది ఆఫర్ కూడా. ఆల్మోస్ట్ మేబీ 2-3 డేస్లో సైన్అప్ కూడా చేయబోతున్నాను. దానికి ప్రాజెక్ట్స్ ఏమైనా రివీల్ చేస్తారా? రివీల్ అనేది ఇంకా నేను ఇప్పుడు చేయలేను. సైన్అప్ చేసిన తర్వాత 110% చెప్తాను నేను. ఓకే. బట్ త్వరలో అయితే మూవీస్ కూడా స్టార్ట్ 110% అండి. నేను ఆల్రెడీ మూవీ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు సూటబుల్గా దొరికేదాకా వెయిట్ చేసి అలా నేను వెయిటింగ్లో ఇప్పుడు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అడ్మిషన్స్ కూడా తీసుకోవట్లేదు. అందుకని నా ఫోకస్ అంతా ఇప్పుడు నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి 110%. ఎందుకంటే ఇంకా ఏదో చూపించాలి జనాలకి, సంథింగ్ ఇస్ దేర్, ఇంకా చూపించాలి అని ఒక కసి అనేది నాకు ఉంది. కాబట్టి నేను పెద్ద దానిలోనే ట్రై చేస్తున్నాను. అది నాకు దగ్గరలో ఉంది, అది కూడా రీచ్ అవుతాను కూడా. నైస్. యాక్చువల్గా మీ మిస్సెస్ సపోర్ట్ కూడా మీకు ఉంది అని చెప్పారు. సో మేడం ఏం చేస్తుంటారు జనరల్గా, లైక్ అంటే వాట్ ఇస్ షీ? ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ బ్యూటీ అండ్ మేకప్. ఓకే. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాక ఆవిడ అలా చేంజ్ చేశారా, లేకపోతే ముందు నుంచి? అంటే యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకోవడమే బ్యూటిషియన్గా సెలెక్ట్ చేసుకున్నాను మిస్సెస్ని. ఫస్ట్ బ్యూటిషియన్గానే ఆమె ట్రైనింగ్లో ఉంది. ప్రొఫెషనల్గా చూసుకున్నారనమాట, పర్సనల్గా కాకుండా. ఓకే. యా, దాని తర్వాత ఇంకా ట్రైనింగ్ సంథింగ్ లైక్ ఇంకా ఇద్దరు సేమ్ సింక్ అయింది. ఇప్పుడు ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం. ఇంకా మోస్ట్లీ ఏంటంటే స్టూడియో మట్టికే నేను ఉంచుతాను అండ్ ఈవెంట్స్ మట్టికే ఉంచుతాను, ఇండస్ట్రీకి కొంచెం దూరంగా పెడతాను. అదేలేండి, ఇండస్ట్రీలో ఏముంటాయో మీకు తెలుసు కాబట్టి దూరంగా పెడతారు, ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పర్సన్ కదా. యా, ఎంత ఇండస్ట్రీ అయినా అఫ్ కోర్స్ ఇప్పుడు ఎంత ఇండస్ట్రీ అయినా మా మట్టికి మాత్రం చాలా వాల్యూ ఇస్తారండి. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఎంత వాల్యూ ఇస్తారో మేకప్ ఆర్టిస్ట్లకు కూడా అంత వాల్యూ ఇస్తారు. చాలామంది అనుకుంటారు అన్ని కేటగిరీస్ ఒకటేమో, వీళ్ళు చీప్గా తీసి పడిస్తారేమో, లైక్ అంటే ఇండస్ట్రీలోకి వెళ్తే మేకప్ ఆర్టిస్టులు కూడా అంతేనేమో అనుకుంటారు. కాకపోతే ఇది రాంగ్ అండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇందాక నేను మిమ్మల్ని ప్రొఫెషనల్గా ఒక విషయం అడిగాను,
ఐ మీన్ ప్రొఫెషనల్గా మేకప్ ఆర్టిస్టులు ఇప్పుడు ప్రజెంట్ మోడల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగాను. ఇంకొకటి కూడా మీకు చెప్పాను, ఫిజికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హెరాస్మెంట్స్ అది ఇది అని చెప్పేసేసి. సో దాని గురించి నేను మిమ్మల్ని అడగలేదు, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా అడుగుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి మోడల్స్ కొంతమంది బయటకు వెళ్తున్నారు కదా, సో డెఫినెట్గా వాళ్ళకి హెరాస్మెంట్స్ ఏమన్నా ఉంటాయా, లైక్ అంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమన్నా ఉంటాయా? నా మట్టుకు మాత్రం అయితే నేను అయితే చాలా 110% అవాయిడ్ చేసేస్తానండి. బట్ అడుగుతారు అడిగేవాళ్ళు. అది సెకండరీ. నా నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, వాళ్ళ కెరియర్లో వాళ్ళ చేతులు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు వేరు, బయటికి వెళ్ళిన తర్వాత వేరు. అలా కాదు రాజేష్ గారు, ఇప్పుడు మీరు మ్యాక్సిమం కార్పొరేట్ క్లయింట్స్తోనే డీల్ చేస్తూ ఉంటారు. సో కార్పొరేట్స్తో డీల్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మోడల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అడుగుతాం కదా, సో డ్రీమ్ షేడ్స్ నుంచి కొంతమంది అమ్మాయిలు వెళ్తారు, డ్రీమ్ షేడ్స్తో కనెక్ట్ అయిన కొంతమంది కార్పొరేట్స్ ఉంటారు. సో ఈ కనెక్ట్ అయిన వాళ్ళే, ఈ కనెక్ట్ అయిన అమ్మాయిలతో కాస్టింగ్ కౌచ్ గురించి ఏదైనా అడిగినప్పుడు మీరు డెఫినెట్గా అవాయిడ్ చేస్తారా? ఈ అమ్మాయిలకి 100% డ్రీమ్ షేడ్స్ నుంచి వెళ్ళడం సెక్యూర్డా? 100% సెక్యూర్ అండి. ఓకే, నేను ఫస్టే చెప్పేస్తాను, అలాంటి ఒకవేళ మీకు ఆఫర్ వచ్చినా అవాయిడ్ చేయండి, పేషెన్సీగా ఉండండి. 110% సక్సెస్. ఎందుకంటే ముందు ముందు డ్రీమ్ షేడ్స్కి రాబోయే వాళ్ళు ఏదైనా కానీ సేఫ్టీ చూసుకొనే వస్తారు కదా బయటికి. సో దానికోసం నేను ఇంత పర్టికులర్గా అడుగుతున్నాను ఈ విషయాన్ని. 100% అండి. మీరు మేకప్ ఆర్టిస్ట్ అని కానివ్వండి, మోడల్ అవ్వండి, ఎవరన్నా అవ్వండి, నా దగ్గర ఉండే మట్టికి 100% సేఫ్. నేను పంపించేది ఏదైతే ఉంటుందో 100% సేఫ్. నా స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, నాతో ఎప్పటివరకు జర్నీ చేస్తారో వాళ్ళందరూ కూడా నా కంట్రోల్ ఉన్నంత మట్టుకు మాత్రం 110% నేను షూర్గా సెక్యూర్గానే ఉంటారు. అది దాటితే నేనేం చెప్పలేనండి. ఇంకా అది వాళ్ళ కెరియర్, ఇంకా అది మరి వాళ్ళ పర్సనల్లోకి మనం వెళ్ళలేము ఇంకా దానికి. కానీ ఇప్పుడు మీరు కూడా ఇండస్ట్రీ పర్సనే కదా రాజేష్ గారు, మీరు చెప్పండి, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు మలయాళంలో అక్కడ ఎలా బయట ఏం జరుగుతుంది అనేది తెలుసు, మలయాళం గవర్నమెంట్ ఆ విషయంలో ఎంత సీరియస్గా ఉంది తెలుసు మనకి. లాస్ట్ 1 వీక్ నుంచి ఇదే హాట్ టాపిక్ మలయాళంలో. ఈవెన్ మోహన్ లాల్ గారు కూడా రిజైన్ చేశారు అమ్మకి. సో అసలు మీరు చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో ఉందా లేదా? అంటే అఫ్కోర్స్ ఉంది, లేదని చెప్పట్లే నేను. కాకపోతే డిపెండెడ్ బై వాళ్ళ కమిట్మెంట్స్. అంటే ఇప్పుడు అంటే చెప్పాలన్నా వద్దా కూడా తెలియదు. కాకపోతే వాళ్ళకి అంటే ఒక హీరోని అంటే అది మళ్ళీ బయటకు వెళ్ళాల్తుందో ఐ డోంట్ నో, అది నథింగ్, వదిలేసేయండి. చెప్పండి, అంటే వాళ్ళు ఒక కెరియర్ పైనకి వెళ్ళారు అంటే సంథింగ్ ఈజ్ దేర్ అంటారు చాలా మంది. హీరో కూడానా? హీరో అనేది ఇంకా అది మగ అది వాళ్ళ వీళ్ళకి తేడా లేదనుకోండి. ఎలా తేడా ఉండదు? అమ్మాయి వేరు అబ్బాయి వేరు కదా, తేడా లేకపోవడం ఏంటి దాంట్లో? ఇప్పుడు అట్లా అంటే మీరు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అమ్మాయిలు లేరా, అబ్బాయిలు లేరా? ఇది టూ మచ్. అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు అని చెప్తున్నారా మీరు? 110%. అవునా? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయలేదు. మరి ఎలా చెప్తున్నారు అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు అని చెప్పి? ఇప్పుడు అమ్మాయిలు ట్రాప్ కొట్టినప్పుడు అబ్బాయిలు కూడా ట్రాప్ కొట్టాను, రూల్ ఏం లేదులే. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, కరెక్ట్గా మాట్లాడండి. యాక్చువల్గా అమ్మాయిలకి నేను కాస్టింగ్ కౌచ్ ఉందా అని అడిగాను, అది అబ్బాయిలకా అమ్మాయిలకా అని నేను అడగలేదు. కాస్టింగ్ అనేది ఎవరికైనా ఒకటే, కాకపోతే అమ్మాయిలకి ఇండస్ట్రీ సెక్యూర్డ్ కాదు అని చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇండస్ట్రీకి చాలా నియర్గా ఉన్నారు కాబట్టి. సో అమ్మాయిల గురించి మీరు ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు మాకు, అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు? అంటే చెప్తున్నాను, అంటే ఎవరు సెక్యూర్ నాన్ సెక్యూర్ అనేది వాళ్ళ కెరియర్ బట్టి ఉంటుంది, కానీ మనం పర్సనల్గా అయితే మనం చెప్పలేం కదండి. ఇక్కడ రెండు, ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి, లేదంటే మీ స్టూడెంట్స్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏం లేదండి. అలాంటిది నేను విన్న మట్టికి ఉంది, కానీ నా నుంచి మాత్రం అలాంటిది ఏం లేదు. సో మీరు కొత్తగా నాకు ఇవాళ ఒక విషయం చెప్పారు, అమ్మాయిలకే కాదు ఇండస్ట్రీలో అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు అని చెప్తున్నారు. 100% లేదండి. 100% లేదా? చూడండి, ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఎంతమంది లేరు? ఓకే, చాలా మంది వచ్చిపోయే వాళ్ళే ఉన్నారు. స్టేబుల్గా ఎవరున్నారు? ఎవరు లేరే. ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇప్పుడు రీసెంట్ గా అంటే చూస్తే చాలా నాని గారు కానీ వీళ్ళు గారు అంటున్నారు. ఫస్ట్ ఎవరికైనా నాని గారి పేరే గుర్తొస్తుందిలే కానీ కొత్తగా వచ్చింది కదా సినిమా, అది సరిపోదా శనివారం. నో అంటే నాని గారు అనేది వేరు. అంటే ఆయన వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలయ్యి ఫైనల్ గా ఒక మంచి హీరోగా కొన్ని ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళు అనుభవించుకుంటేనే చిన్న స్టేజ్ నుంచే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ డైరెక్ట్గా హీరోగా ఎవరు రాలేదండి. వచ్చినా కూడా ప్రొడ్యూసర్ కొడుకో సంథింగ్ లైక్ అలా వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఆ ఒక్క సినిమా కోసం వచ్చి పోయిన వాళ్ళే ఉన్నారు, కానీ స్టెబుల్గా ఉండే వాళ్ళు ఎవరు లేరు. అయితే 100%. ఓకే, కాబట్టి ఇక్కడ నేను గ్యారంటీగా చెప్పలేను, ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా
అక్కడ ఏంటంటే అక్కడ స్టెబుల్గా ఉంటారో ఉండరు వాళ్ళ కమిట్మెంట్స్ అనేది మనం చెప్పలేను అది ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఆడియన్స్ మీద ఉన్న ఆడియన్స్ మీద ఉన్న దాని వాళ్ళ మీదకే డిపెండ్ అయి ఉంటుంది. మీరు మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా సగం చెప్పేసేసి నవ్వేసేస్తే మేమేం అర్థం చేసుకోవాలి? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అలా సరే, ఓకే, అంతా బాగానే ఉంది. ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు అడిగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీరు మీ నవ్వులోనే మాకు 100 అర్థాలు దొరుకుతున్నాయి. సో మేము అవన్నీ వేసుకుంటాం అక్కడ. వద్దులే అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఓపెన్గా అడగండి, ఓపెన్గా చెప్పేస్తాను, ప్రాబ్లం. నేను అప్పటి నుంచి ఓపెన్గానే అడుగుతున్నాను, మీరే నవ్వుతున్నారు, ఓపెన్గా చెప్పట్లేదు. అలా ఏం కాదు. జనరల్గా ఏంటి అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే డ్రీమ్ షేడ్స్ మీద ఇప్పటి వరకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, 110% లేవు, ఉండవు కూడా, ఉండనివ్వను కూడా. యా. సో నేనేమంటున్నానంటే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా డ్రీమ్ షేడ్స్కి రావాలి అంటే డెఫినెట్గా అటు ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, వాళ్ళకు ఎటువంటి హర్టింగ్ లేకుండా వాళ్ళు డ్రీమ్ షేడ్స్ నుంచి ఎలా వచ్చారో అలా బయటకు వెళ్ళొచ్చా అని చెప్పేసి అంటున్నాను. 110% వెళ్ళొచ్చు అండి, దాంట్లో నో డౌట్. సో దట్స్ ఇట్. నో డౌట్. రైట్, అంతా బాగానే ఉంది. అంటే ఇటు ఫ్యాషన్ వైపు అంతా మీ ప్యాషన్ అట్లా కొనసాగుతూ ఉంది. అండ్ చాలామంది మోడల్స్ని, యాక్టర్స్ని తయారు చేస్తున్నారు. అండ్ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళల్లో కూడా చాలామంది డ్రీమ్ షేడ్స్ నుంచే ఉన్నారని చెప్పేసి విన్నాం, నిజమేనా? అఫ్ కోర్స్. ఓకే. లాస్ట్ బిగ్ బాస్లో కూడా ఇప్పుడు అమర్ కానీ సంథింగ్ రాగానే ఫస్ట్ వచ్చారు కదా, ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ తిరిగేస్తే వాళ్ళందరూ ఉంటారు. అవును, మొత్తం మీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం బిగ్ బాస్ వాళ్ళే కనబడుతున్నారు, అందుకే అడుగుతున్నాను. జనరల్గా అంటే అఫ్కోర్స్ చాలామంది యాక్టర్స్ కూడా కనిపిస్తూ ఉంటారు, కాకపోతే బిగ్ బాస్కి మీకు ఏమన్నా, మీరు కూడా ఏమన్నా ఆ వెనకాల మైక్లో మాట్లాడేది మీరేనా ఏంటి? సారీ అండి, అంత సీన్ లేదు. లేదా? ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు మొత్తం మీ దగ్గరే కనబడుతుంటే నాకు డౌట్ వచ్చింది. అంత సీన్ లేదండి. ఓకే, సరే. అయితే ఇదంతా బాగానే ఉంది, సడన్గా సోషల్ సర్వీస్లోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మీరు? ఓకే, ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు మాది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 వింగ్స్ చెప్పాను. డ్రీమ్ మేక్ ఓవర్స్ ఒకటి నాది, అండ్ డ్రీమ్ ఫ్యాషన్ మోడల్స్ క్లియర్ అయిపోయింది మీకు, అండ్ డ్రీమ్ చారిటబుల్ ట్రస్ట్. డ్రీమ్ చారిటబుల్ ట్రస్ట్ 3-4 మంత్స్ అవుతుందా స్టార్ట్? యా, ఆఫ్ కోర్స్. ఎందుకు స్టార్ట్ చేసిన ఒక రీజన్ కూడా ఉంది దానికి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు చాలామంది చెప్పాను కదా, మేకప్ ఆర్టిస్టులు కానీ చాలామంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే హెల్ప్ చేద్దాం అనే టైంకి వీళ్ళంతా నన్ను కొంచెం టార్గెట్ వేసుకుంటున్నారు. ఎలా? ఫీజెస్ మట్టుకి కానీ లైక్ సంథింగ్. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చింది, నేను తక్కువ తీసుకుంటాను ఫీజు యాక్చువల్గా జనరల్గా. అవునా? యా. మీరంతా హై ఎండ్ అని చెప్పేసి కానీ విన్నాను. ఫీజు నేను ట్రైనింగ్లో మాత్రం తక్కువనే తీసుకుంటాను. ఇంక్లూడ్ ప్రోడక్ట్ కూడా ఫ్రీగా నేను ఇచ్చేస్తాను. ప్రొడక్ట్స్ కూడా ఇస్తారు? యా, ఇంక్లూడ్ నేను చేస్తాను దాంట్లోనే. ఓకే, ఓకే. ఎందుకు ప్రాక్టికల్ వచ్చి లైవ్లో చెప్పేస్తాను. 1.5 lakh అండి నా ఫీజ్. 1.5 lakh. దాంట్లో ఇంక్లూడ్ ప్రొడక్ట్ అండ్ ఎలక్ట్రికల్ మొత్తం హెయిర్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాను, అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. అండ్ జండి రీసెంట్లీ ఆల్రెడీ ఐసోకి కూడా మాకు పర్మిషన్ వచ్చింది, అండ్ జీటీకి కూడా పర్మిషన్ వచ్చింది, గ్లోబల్ దానికి కూడా పర్మిషన్ వచ్చింది మా స్టూడియోకి. సూపర్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది కూడా సర్టిఫికేట్ కూడా మేము గ్లోబల్ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాం స్టూడెంట్స్కి. ఓకే, చాలా ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి 1.5 lakhsలో 25 to 30 టైప్ ఎవరినండి నేర్పిస్తున్నారు? ఎవరు లేరు హైదరాబాద్లో. అందులో మీ దగ్గర ఏదో హెచ్డీలు 3Dలు చాలా ఎవ్రీథింగ్ ఈజ్ అదే అన్ని. అందుకోసమే 25 to 30 వేరియేషన్స్ అని ఎందుకు చెప్తున్నాను. అన్ని రకాల మేకప్స్, ఈవెన్ ఇండస్ట్రీ మేకప్స్ ఆల్సో నేను అంటే బేసిక్ నుంచి టాప్ వరకు చెప్తాను అన్నీ కూడా, ఎవ్రీథింగ్. అండ్ హెయిర్ బేసిక్ నుంచి స్టిల్ ఏవైతే టాప్ ఉందో అవి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. అండ్ శారీ డ్రాపింగ్స్, ఆల్ టైప్ ఆఫ్ శారీ డ్రాపింగ్స్. ఓకే, ప్రతి క్లాస్లో మీరు ఉంటారా? అంటే మోస్ట్లీ నా టైం స్పెండ్ చేసే వరకు 110% క్యారీ చేస్తాను, అండ్ మా మిస్సెస్ క్యారీ చేస్తుంది. ఓకే. అండ్ శారీ డ్రాపింగ్స్ అండ్ శారీ ప్లేటింగ్, ప్లేటింగ్ కూడా, అండ్ శారీ బాక్సింగ్ ట్రైనింగ్, అండ్ నెయిల్ ఆర్ట్. అట్లా చాలా వాళ్ళకి అసలు చెప్తున్నాను కదా, నా దగ్గరకు వస్తే ఇంకో ఇన్స్టిట్యూట్కి పోయే అవసరం లేకుండా నేర్పించి వాళ్ళకి ప్రొఫెషనల్లీ తయారు చేసి బయటకు పంపిస్తాను. అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి నేను, నా రూల్ అది. వాళ్ళు 1 year ఉంటే ఉండొచ్చు, 2 years అని ఉండాలి, వాళ్ళు 10 years అని ఉండండి, నాకు నో అబ్జెక్షన్. కానీ పూర్తిగా నేర్చుకొని వెళ్ళండి. నేను మళ్ళీ ఫీజు అడగట్లేదు, మొత్తం నేర్చుకొని వెళ్ళండి. ఇంకో స్టూడియోకి వెళ్ళాల్సిన పని లేదు మీకు.
సో ఇప్పుడు నేర్చుకొని వన్స్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎనీ టైం వాళ్ళు రావచ్చు కదా మీ దగ్గరికి? 110% అండి. ఇప్పటికి వస్తున్నారు నా స్టూడెంట్స్. ఏ డౌట్ ఉన్నా వచ్చి క్లారిఫై చేసుకొని వెళ్తారు. సూపర్ సూపర్. సో మీ దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇండస్ట్రీలో బాగా బిజీగా ఉన్నారు అని విన్నాను. 110% అండి. ఓకే. చాలా బిజీగా ఉన్నారు. అండ్ వాళ్ళకి మంచి ఇప్పుడు సీరియల్స్లో కొంతమంది ఉన్నారు, వెబ్ సిరీస్లో కొంతమంది ఉన్నారు, ఓటీటీస్ కొంతమంది ఉన్నారు, మూవీస్లో కొంతమంది ఉన్నారు, అండ్ ఈవెంట్స్లో అయితే చాలామంది బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు ఆఫర్ ఇస్తారు లేరు నాకు తెలియదు. నేను మాత్రం నా స్టూడెంట్ నాకైతే ఫీజు అయితే ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఇచ్చి పంపిస్తానండి. నా స్పెషల్ అది. సూపర్. ఏముంది ఈవెంట్స్ ఇప్పించడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా వాళ్ళకి మీరు వాళ్ళు పే చేసిందంతా వాళ్ళకి ఇప్పుడు వచ్చేది. ఆల్మోస్ట్ నేను నా దగ్గర ఒక 2-3 యాప్స్ ఉన్నాయండి. నేను పేరు చెప్పాను. యాప్స్ నేను మెయింటైన్ చేస్తాను. జెన్యూన్ యాప్స్ అండి అవి. పర్సనల్గా నేనే పర్చేస్ చేస్తాను. ఈవెంట్స్ నేనే ఆర్డర్ తీసుకుంటాము అండ్ నా స్టూడెంట్స్కి పంపించేస్తాను నేను. ఓకే. వాళ్ళ రిటర్న్ బ్యాక్ అమౌంట్ అయిపోయింది వాళ్ళకి. సూపర్ సూపర్. సో మొత్తానికి మీరు ఇందాకటి విషయం క్లియర్ చేయలేదు నాకు. మన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫౌండేషన్ ఏదైతే స్టార్ట్ చేశారో దాని గురించి. యాక్చువల్గా ఫౌండేషన్ నేను స్టార్ట్ చేసింది ఎందుకు ఒక రీజన్ చెప్పాను మీకు. రీజన్ ఉంది అని. యాక్చువల్గా ఏంటంటే లాంగ్ టర్మ్సే పెట్టేవాడిని. జనరల్గా ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్ నుంచి నేను లాంగ్ టర్మ్స్ ఫోకస్ చేశాను. అదే ఇప్పుడు కోర్స్ సంథింగ్ లైక్. అంతే మార్కెట్లో ఏమైందంటే సెమినార్స్ కానీ లైక్ వర్క్షాప్స్ కానీ ఇలా పెడుతున్నారు. ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అని ట్రయల్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా ఒక పేజ్ అనౌన్స్మెంట్ చేశాను నేను. జస్ట్ 10,000కి 15 days కోర్స్ సంథింగ్ కొన్ని కొటేషన్స్ పెట్టాను. టాప్ కొటేషన్స్ పెట్టాను. లైక్ పెద్ద అంటే ఆ బడ్జెట్లో మార్కెట్లో ఎవరు నేర్పివ్వరండి. అలాంటి కొటేషన్ మార్కెట్ నేను రివీల్ చేయగానే నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. యాక్చువల్లీ బెదిరింపు కాల్స్? యా, స్టూడియోస్ నుంచి. నేమ్స్ నేను మెన్షన్ చేయను. అన్నోన్ పర్సన్ సంథింగ్ ఎవరో వచ్చి నాకు తెలియదు. ఓకే, వదిలేయండి అది. నాకు వచ్చిన తర్వాత నేను ఆలోచించుకుంది ఏంటంటే ఇంకా నేను అనుకుంది ఒకటి అవుతుంది ఒకటి ఏంటి. నేను నా డ్రీమ్ అది. ఎందుకంటే వాళ్ళని ఒక కెరియర్ని వాళ్ళకు ఒక కెరియర్ ఇద్దాము. నా దగ్గర ఉన్న టాలెంట్ని కానీ నా స్కిల్స్ని నాతో పోకుండా నాతో ఒక 1000 మందిని ఒక ప్రొఫెషనల్స్ని 110% అయితే నా ఛాలెంజ్ అండి. 110% ఒక 1000 మందిని నేను హైదరాబాద్లోనే ప్రొఫెషనల్ దించుతాను కూడా. ఇది మాత్రం నేను ఛాలెంజ్గా నేను వర్క్ చేసుకుంటున్నాను. 110%. ఇది సవాల్ మీకు కాదు, నేను హైదరాబాద్కి చేస్తున్నాను అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి చేస్తున్నాను ఇది నేను. ఎందుకంటే జనాలు చాలామంది సఫర్ అవుతున్నారు. అక్కడ డబ్బులు అక్కడెక్కడ తెచ్చుకొని సఫర్ అయిపోయి పాపం ఏడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోయి వాళ్ళు ఈవెంట్స్ చేసుకోలేక వాళ్ళకి ఒక దారి లేక ఇవి లేక అందరూ సఫర్ అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. కానీ మరి ఇది కొంచెం అసలు నమ్మేలా లేదు. 10 days 15 days అనేది వాళ్ళకి ఏమొస్తుందా? 10-15 days ఫేక్ అండి. 1 day సెమినార్ అంటున్నారు, ఒక్క రోజులో ఏమొస్తుందండి? ఇప్పుడు మీరు పెట్టా అంటున్నారు. యా, దానికి వస్తున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ క్లోజ్ కూడా చేసేసాను. జస్ట్ ట్రయల్ చేశాను. ట్రయల్ చేశారు. ఎప్పుడు నేను 1 day వర్క్షాప్స్ ఎప్పుడు పెట్టలేదు. నేను నా ఇన్స్టాలో కూడా పేజెస్ ఉంటాయి ఆల్రెడీ. ఇంకా డిలీట్ చేయలేదు కూడా నేను. బికాజ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలల నుంచి మేము మేకప్ చేయించుకున్నా, కొన్ని సంవత్సరాల నుంచి వేయించుకున్నా, మాకు ఎప్పుడైనా మేకప్ మ్యాన్ తప్పితే కొన్ని ట్రిక్స్ తెలియవు. లైక్ ఎలా కొన్ని చేసుకోవాలి అని చెప్పేసి. అలాంటిది మరి 10 రోజుల్లో 1 day వర్క్షాప్స్ పెట్టినప్పుడు నిజంగా అదంతా ఫేక్ న్యూస్ అనే అనుకోవచ్చు కదా. 110% అండి. ఇప్పుడు 1 weekలో 10 daysలో 15 daysలో ఏమొస్తుందండి? స్కిన్ టోన్ చేయడానికి రావాలి కదా మేజర్గా. స్కిన్ టోనే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. యా, అక్కడ ఏమైపోయిందంటే నేను ఏంటంటే మెన్షన్ చేసింది 999, సారీ 10,000. 10,000 15 days కోర్స్ పెట్టాను. అదే మేజర్ పాయింట్సే పెట్టానండి అక్కడ కూడా. కోర్సెస్ అక్కడ నేను చెప్పాను కదా ఇట్లా కాల్స్ వచ్చాయని. కాల్స్ రాగానే ఇంకా నేను ఆలోచనలో పడ్డాను. యాక్చువల్లీ అప్పటికే నాకు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అంటే సార్ దగ్గర నేర్చుకోవాలంటే సంథింగ్ బడ్జెట్ కోసం కూడా చాలామంది హోల్డ్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర నేర్చుకోవాలి చాలామంది డ్రీమ్ ఉన్నది చాలామంది. కాకపోతే అమౌంట్ వరకు వచ్చే వరకు కొంతమంది డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 10,000 అనగానే అనౌన్స్మెంట్లో చాలామంది నాకు రెస్పాండ్ అయ్యారు. నాకు తెలుసు ఏం రాదు అని. చూద్దాం అసలు ఏంటి, వాట్ అసలు అంటే నాలెడ్జ్ ఎక్కడి దాకా వెళ్తుంది వాళ్ళకి అనేది. జస్ట్ ఇట్ ఇస్ ఒక ట్రయల్ చేశాను. ఆ ట్రయల్కే నాకు స్టార్ట్ అయ్యాయి.
ఓకే దీన్ని మూవ్ చేయాలి ఫస్ట్. అయితే మనం అడ్మిషన్ స్టార్ట్ చేసినప్పుడు మూవ్ అయితే చేయాలి, లేకుంటే నా బ్రాండ్ పోతుంది అక్కడ. ఎస్. దానికోసం ఏం చేస్తానంటే ఇంకా ఆలోచించి ఇలా కాదు, సోషల్ సర్వీస్లో దిగుదాం. నాకు సపోర్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకు సపోర్టర్స్. యాక్చువల్గా ఆ పేజ్ చూసినప్పుడు నేను మేబీ ఇది ఏప్రిల్లో మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఆ పేజ్ చూసి నేను మీరు అందరికీ పంచడం అదే చూసి ఉగాది ఎగ్జాక్ట్లీ ఉగాది పచ్చడి అంత చాలా మందికి నేను ఆ రోజు పచ్చడి తాగిపించాను బయటకు వచ్చి. మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డ్రీమ్ షేడ్స్ వాళ్ళందరూ కూడా అక్కడ చాలా మంది ఆ పేజ్ చూసి నాకు అర్థం కాలేదు, ఇదేంటి సడన్గా ఈ యాంగిల్ ఏంటి అని చెప్పి. అయితే అలా స్టార్ట్ చేసేసి ఇంకా 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 ట్రస్ట్ కూడా ఓపెన్ చేసి ఇంకా అది మధ్యలో పెట్టేసి ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇంకా భయం నాకేంటి, భయం అవసరం లేదు నాకు. ఓకే నేను చారిటబుల్ ట్రస్ట్, నాకు వీళ్ళంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళతో డిస్కషన్ చేశాను, సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే చాలా మంది సఫర్ అవుతున్నారు బయట, ఇలా అలా ఉంది పొజిషన్. పొలిటీషియన్స్ నాకు చాలా డియరెస్ట్ అండి, చాలామంది ఉన్నారు నాకు. ఇప్పుడు మణికొండ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ అయ్యి వీళ్ళంతా. వాళ్ళ సపోర్ట్ ఉందా మీకు? 110% ఉందండి. ఓకే ఓకే. నా పేజ్ చూస్తే మీరు ఇన్స్టాలో అందరూ ఉంటారండి. నా అంటే ఇన్స్టాలో ఉండడం వేరు, ఎందుకంటే ఇప్పుడు ఫోటో దిగుతారు కదా, అది కాదు, నేను పిలుస్తూ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారితో మన ఇక్కడ కనబడితే ఒక ఫోటో దిగి నేను కూడా పెట్టుకున్నాను, అలానే నాకు క్లోజ్ కాదు కదా, సో అలా అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఫొటోస్ కూడా నేను చూసాను, బట్ వాళ్ళు మీకు ఎంతవరకు క్లోజ్ అనేది నాకు తెలియదు. నేను డైరెక్ట్ వెళ్ళిపోతానండి వాళ్ళ దగ్గరికి. ఓకే నైస్ నైస్. మీ టాటూస్ ఏంటి? ఇక్కడ ఒక టాటూ, చేతికి ఒక టాటూ. జనరల్గా టాటూస్ అంటే మీకు ఇష్టమా, లేకపోతే దానికి కూడా ఏమైనా లైక్ అంటే నా అది చెప్తున్నాను కదా, అంటే ఎవరైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానండి, నాట్ బ్యూటీ అండ్ నాట్ ఆర్టిస్ట్ అండ్ నాట్ ఎనీబడి, మనిషికి కావాల్సింది టాలెంట్, స్కిల్స్ అండ్ పేషెన్స్. అందుకోసం నా బాడీ మీద పేషెన్స్ అని ఉంటుందండి ఇక్కడ. పేషెన్స్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకుంది అది ఒకటే. అందుకోసమే పేషెన్స్ బాడీలో మీద పెట్టేసుకుంటే ఎవ్రీ టైం పేషెన్స్గా ఉండాలి. ఇది ఉండడం వల్ల నేను పేషెన్స్గా ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు జనాలు కూడా చెప్పేది ఒకటే, మనం ఎంత నేర్చుకున్నా మనది ఇంపార్టెంట్ కాదు, మన టాలెంట్, మన స్కిల్, మన పేషెన్స్ ఎంత ఉంటామో మనకి పైనకి అనేది ఎదగడం జరుగుతుంది. లోపల నుంచి ఎంత కోపం, ఎంత అంటే ఎంత అసహనం తన్నుకుంటూ వస్తున్నా కానీ పేషెన్స్గా ఉంటే మేబీ మీరు అన్నట్లుగానే సక్సెస్ అనేది ఇట్ విల్ కమ్ 110%. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కానీ ఎంత పేషెన్స్గా వర్క్ చేస్తారనేది మేము ప్రాక్టికల్గా చూస్తాం. మేము ఇండస్ట్రీలో కానీ, లైక్ పొలిటీషియన్స్లో కానీ, లైక్ మేకప్ ఆర్టిస్ట్ కానీ, ఎవ్రీథింగ్, ఎనీబడి, యాంకర్స్ ఆల్సో, మీరు కూడా అంతే. ఎంత పేషెన్సీగా కూర్చొని డిస్కషన్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్ చేయడం, అండ్ కెమెరామ్యాన్స్ కూడా అంత పేషెన్సీ వాళ్ళని వీడియోస్ చేయడం. మమ్మల్ని గుర్తించారంటే మీరు అసలు మామూలుగా ఉండే కాదు. అంటే పేషెన్స్ ఉన్న వాళ్ళు 100% లైఫ్లో మాత్రం 100% సక్సెస్లోనే ఉంటారండి. పేషెన్స్ లేని వాళ్ళని ఇంకా నేను ఏం చెప్పలేను, వాళ్ళ కర్మ అంట నేనైతే. సో ఫైనల్గా అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్లు పేషెన్స్ అనేది డివైన్ అని చెప్తారా? అంటే ఆయన ఏమో పేషెన్స్ కాదు, యాక్చువల్గా ఆయన ఇంకోటి ఏదో చెప్పారు, నేను మీకు పేషెన్స్ అని చెప్తున్నాను. ఓకే. సో నైస్ అండి రాజేష్ గారు, చాలా బాగుంది. లైక్ అంటే మీ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు మీరు ఎంతమందికి మీ జర్నీ ఇన్స్పిరేషనల్గా చూపించి ఎంతమందికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు అనేది మొత్తం కూడా మన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. అండ్ ఎస్పెషల్లీ డ్రీమ్ షేడ్స్ అనే ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇన్స్టాలో అనే కాదు, జనరల్గా బయట సెలబ్రిటీస్ సైతం డ్రీమ్ షేడ్స్ గురించి అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా నాకు తెలిసినంత వరకు డ్రీమ్ షేడ్స్ గురించి చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనౌన్స్ చేస్తున్నారని తెలిసింది. సో వాళ్ళందరూ కూడా డ్రీమ్ షేడ్స్ని అంతా అభిమానిస్తున్నారు. డెఫినెట్గా ఒక హోప్ ఉంటుంది డ్రీమ్ షేడ్స్కి వస్తే, అది డెఫినెట్గా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ మాటల్లో చెప్పారు. డెఫినెట్గా అది నిజంగానే జరుగుతుంది అని చెప్పి మేము కూడా 100% బిలీవ్ చేస్తున్నాము. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజేష్ గారు. థాంక్యూ సో మచ్. చాలా మంది మంచి స్టూడెంట్స్ని తయారు చేసి మాకు ఇస్తున్నారు. అండ్ బయట ఇండస్ట్రీలో డెఫినెట్గా మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఎక్కువ పని అనేది వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా. అండ్ మూవీస్ కూడా ముందు స్టార్ట్ అవబోతున్నాయి, ఆల్రెడీ చాలా చేస్తున్నారు. సో నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇలానే ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి. ఒక పక్క మీరు వర్క్ నేర్పిస్తున్నారు ఒక టీచర్గా, అండ్ మీరు వర్క్ నేర్చుకుంటున్నారు, అండ్ దీంతో పాటు యూఆర్ డూయింగ్ మంచి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.